హాయ్ అండి. నాకు అన్ని పండుగల కంటే సంక్రాంతి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అందరూ వస్తారు. మిగతా పండుగలు ఎవరింట్లో వాళ్ళే చేసుకోవాలి. సంక్రాంతికైతే చక్కగా విలేజ్ ఎళ్ళొచ్చు కదా! అందుకే నాకు సంక్రాంతి చాలా ఇష్టం. మా చెల్లి వాళ్ళైతే ఫ్రైడే వచ్చారు హైదరాబాద్ నుంచి. ఇంక మేము మండే అయితే బయలుదేరుతున్నాము. ఇంకా వెహికల్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా వెహికల్ ఎక్కి నుంచి మా చెల్లికి వామిటింగ్స్ అయితే అయిపోతున్నాయి. అస్సలు పడలేదు ఈసారి తనకి కారు. వాళ్ళ అబ్బాయికి కూడా అదే మా విన్నుకి కూడా పడలేదు. ఇంక వాళ్ళిద్దరికైతే మధ్య మధ్యలో ఆపేసి కారు దిగడం మేమే చలిగాలికి వచ్చి పెదవులు పగిలిపోతే నేను వ్యాజినల్ రాసుకోవడం మొన్న షాపింగ్ మాల్ నుంచి నా పని అదే పని అయిపోతుంది. ఇక్కడ మా మరిది చూడండి ఒక పక్క బాబుని హ్యాండిల్ చేస్తూ ఒక పక్క మా చెల్లిని హ్యాండిల్ చేస్తున్నాడు. అబ్బాయి ఎవరి దగ్గర ఉండడు, అందుకనే తను ఎత్తుకున్నాడు. ఇంకా మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఊరు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఈ స్కూల్ అయితే మా ఆయన చదివిన స్కూల్ అండి. తను 10th వరకు చదివిన జెడ్పీహెచ్ఎస్ స్కూలు మా ఊరు దగ్గరలో ఉంటుంది. మా అత్త వాళ్ళ ఊరు దగ్గర. స్టార్టింగ్ అయితే మా అత్త వాళ్ళ ఊరు వస్తుంది ఇలాగెళ్ళి వెళ్తే. ఇంకా మా ఊర్లోకి అడిగైతే పెట్టేస్తున్నాము. ఎంటర్ అయిపోతున్నాము. చుట్టూ జనసేన అయితే ఉంది. ఇక్కడైతే అక్కడెక్కడ ఇల్లు కట్టేస్తున్నాయి. ఇది ఊరు చివర. ఇంకా ఊర్లోకి వెళ్తే మాత్రం పెద్ద ఊరేలండి. ఇగోండి వెళ్ళిపోతున్నాం. ఇదే మా బస్ స్టాప్ అండి. బస్ స్టాప్ దగ్గర బస్సు లేదు కానీ ఆటో ఉంది. ఇలా కట్ అయిపోయాము. మా ఇల్లు సంద అయితే చిన్న సందు వస్తుంది. అందుకనేసి అలాగెళ్ళి వెహికల్ వెళ్దు కాబట్టి మేము ఇంకో వీధిలో వెళ్తున్నాం. పెద్ద వీధిలో వెళ్ళి ఇంకా అక్కడ మా ఇల్లు అయితే తగలదు. ఇంకా మా ఊరు అయితే దాటేసి వెళ్ళిపోతున్నాం అలాగా. ఇదిగో ఇది ఇల్లు అయితే మా అక్క వాళ్ళది. మా చిన్నన్నాళ్ళ అమ్మాయిని నన్ను ఒకే ఊరిచ్చారు. తర్వాత ఇంకా జెట్ స్పీడ్లో వెళ్ళిపోతున్నాము. మా ఊరు దగ్గరికి వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ కటింగ్. ఇంక ఈ పక్కన చెరువు అయితే ఉంటుంది. ఇవి చుట్టూ పొలాలు, మధ్యలో మా ఊరు ఉంటుంది. మా ఊరికి బస్ కూడా రాదు. ఇప్పుడైతే అన్నీ వచ్చేస్తున్నాయి, కార్లు వెహికల్స్ అన్నీ. బస్ మాత్రం రాదు. ఊరు చివర బస్ స్టాప్ ఉంటుంది మాకు. ఇంకా ఇలా ముందుకెళ్ళేసరికి మా పాదాలం తల్లి గుడి అయితే కనిపిస్తుంది. నేను అక్కడికి వచ్చేసరికి వీడియో సరిగ్గా తీయలేకపోయాను. ఇంకా మా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. స్టార్టింగ్ ఇల్లులు ఇవి మా అమ్మ వాళ్ళ ఊరిది. ఇది మోహన్ షాపు. ఇలా మా సంత దగ్గరికి అయితే వచ్చేస్తుంటే వైబ్రేషన్స్ ఎలా ఉంటుందో తెలియదు బాడీలో. అదో ఫీల్ ఉంటుంది. ఎందుకంటే పుట్టి పెరిగిన ఊరు కాబట్టి అందుకే అలాగ అనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే మా సందులో కారు వెళ్ళడానికి అతను కొత్త డ్రైవర్ కదా, అటు తిప్పలేకపోయాడు. ఇంకా వెనక నుంచి మెల్లగా తీసుకెళ్తున్నాడు. ఎంత ఫాస్ట్గా వచ్చాము, సందుకు వచ్చేసరికి ఎంత స్లోగా వెళ్తున్నాము. ఇవన్నీ మా సందులో ఉన్న మా వీధిలో ఉన్న ఇల్లులండి. పెంకుటిల్లులు అన్నీ అక్కడెక్కడ 50 ఇల్లులు అయితే కట్టుకున్నాము. మా ఇల్లు అయితే చివరి వస్తుంది. అదైతే మా ఫస్ట్ ఇల్లు, మా మురళని వాళ్ళ ఇల్లు ఇప్పుడు అది. ఇంకా మొత్తం అయితే ఇలా ఉంటుంది మా ఇది. కానీ ఎవరూ లేరు, ఇంకెవరు కూడా రాలేదు. ఇంకా నేను టకా మేమందరం సామాన్లన్నీ కిందకైతే దించేసాము. మా అమ్మ ప్రాంతి ముందు వచ్చారు కాబట్టి వాళ్ళు ఇల్లు అయితే క్లీన్ చేసేస్తారు. మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఇల్లు క్లీనింగ్ అయితే ముందు అయిపోయింది. ఇంకా మేము వచ్చిన తర్వాత లగేజ్ అంతా ఈజీగా లోపలైతే పెట్టేస్తున్నాము. లేకపోతే డస్ట్ అంత ఉంటుంది. ఇంకా మాకు అక్కడ కనిపిస్తుంది కదా ఒక తాతయ్య పడుతున్నారు, అదే కొలాయి. అక్కడి నుంచి వాటర్ అయితే ఇంట్లోకి పట్టుకోవాలి. ఇక్కడ మా చెల్లికి అయితే దిష్టి తీస్తుంది మా అమ్మ. ఇంకా తన ఇంట్లోకి వెళ్ళాలా వద్దని ఇంకా ఆలోచిస్తూనే ఉంది. ఇదిగోండి మా నాన్న రాగానే ఇంకా ఆ తాతయ్యకి హెల్ప్ అయితే చేసేస్తున్నాడు. ఇంకా తర్వాత అయితే మా పిల్లలు ఇంకా ఆవు కాసుకి అయితే తీసుకెళ్ళిపోయాము. మా సాలు కాసి ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. ఇదే మా ఫేవరెట్ స్పాట్. తర్వాత ఇంట్లో ఉన్న పట్టి అవన్నీ అయితే ఉతికేసాం, మంచం తీసింది. నాకు ఇది చుట్టడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఎక్కువగా ఇలాంటి పనులు చేసేవాళ్ళం. ఇంకా ఎప్పుడు మేము బయటకు వెళ్ళిపోయామో అప్పటి నుంచి ఇలాంటి పనులు తగ్గిపోయి మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చింది కదా ముందుగా రావడం. ఇంకా నేనైతే పట్టిగ్గిలా చుట్టేస్తున్నాను. మా నాన్న అయితే మంచం అయితే నేసేస్తున్నాడు. ఇంకా మంచం నేస్తుంటే మా చెల్లెలు బాబు మా పిల్లలు ముగ్గురు బతానికి అడ్డుపడుతున్నారు. చూడండి ఎలాగ ఆట ఆడేస్తున్నారు తాతయ్యని. మా అసి ఉంది మా విన్ను కూడా అయితే ఇంకా అల్లరి. మా ప్రాంతి అలా కాదు, హెల్ప్ చేస్తుంది. ఇంకా ఎలాగో ఒకలాగా నిలువుగా అయితే నేసేసారు. మా అసి ఇక్కడ వచ్చేసి సంక్రాంతికి ముగ్గు అయితే ప్రాక్టీస్ అయిపోతుంది ఓ పక్క. ఇంకా మా నాన్న అయితే ఇంకో పట్టు కూడా నేను చుట్టేసి ఇచ్చాను. 2 పట్లు అయితే చుట్టాలి మంచం వేయడానికి, ఒకటి అడ్డగా ఒకటి నిలువుగా. మొత్తానికైతే మంచం అయితే నేసేస్తాము. ఇంకా మా ప్రాంతి మా నాన్న మళ్ళీ మంచం వేసిన తర్వాత టైట్గా ఇరించేశారు. ఇది ఆ రోజు వీడియో. బాయ్ సబ్స్క్రైబ్.